Hello everyone, welcome back to the channel Chandu's Travel World. Every journey starts with one small step. వెల్కమ్ టు ద న్యూ వీడియో ఊటీ. ఊటీని ఉదగమండలం అని కూడా పిలుస్తారు. ఇది క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఊటీ ఉంటుంది. ఎంతోమందికి డ్రీమ్ ప్లేస్ కూడా. లైఫ్లో ఒకసారైనా ఊటీ విజిట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఊటీలో టీ తోటలు ఎక్కువగా ఉంటాయి. టూరిస్టులకు ఊటీ ఒక హెవెన్ అనే చెప్పాలి. ఊటీ చేరుకోవాలంటే 2 డైరెక్షన్స్ ఉన్నాయి. ఒకటి మైసూర్ డైరెక్షన్ అండ్ అనదర్ వన్ ఈస్ కోయంబత్తూర్ డైరెక్షన్. బై ట్రైన్ ఆర్ ప్లేన్లో కోయంబత్తూర్ చేరుకొని అక్కడి నుంచి 85 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఊటీ చేరుకోవచ్చు. సికింద్రాబాద్, బెంగళూరు నుండి ఊటీకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. చెన్నై నుండి డైరెక్ట్ ట్రైన్ లేదు, మెట్టుపాలెంకి ట్రైన్ ఉంది. అక్కడ నుండి 51 కిలోమీటర్స్ బై బస్ ఆర్ క్యాబ్లో ఊటీ చేరుకోవచ్చు, లేదా టాయ్ ట్రైన్లో ఊటీ చేరుకోవచ్చు. ఇది మెట్టుపాలెం నుండి కున్నూరు మీదుగా ఊటీ చేరుతుంది, 46 కిలోమీటర్స్. దీన్ని నీలగిరి మౌంటైన్ రైల్వేస్ రన్ చేస్తుంది. ఈ ట్రైన్ 208 కర్వ్స్, 16 టనల్స్ అండ్ 250 బ్రిడ్జెస్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది. సో ఈ జర్నీ చాలా బాగుంటుంది. టికెట్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. తిరుపతి నుండి ఊటీకి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. మొదటగా మైసూర్కి చేరుకోవాలి. మైసూర్ టు ఊటీ 125 కిలోమీటర్స్ ఉంటుంది. లేదంటే తిరుపతి నుండి చామరాజనగర్ ఎక్స్ప్రెస్ ఎక్కి చామరాజనగర్ చేరుకొని తర్వాత 100 కిలోమీటర్స్ ఊటీకి జర్నీ చేయాలి. ఈ జర్నీ మొత్తం బందిపూర్ ఫారెస్ట్ మీదుగా ఉంటుంది. దారిలోనే మనం బందిపూర్ నేషనల్ పార్క్ విజిట్ చేయొచ్చు. ఈ దారిలో మనం జర్నీ చేస్తున్నప్పుడు చాలా జంతువుల్ని చూడొచ్చు. ముఖ్యంగా జింకలు. ఇవి రోడ్డు వైపునే మేత మేస్తూ దాహం తీర్చుకుంటూ కనిపిస్తూ ఉంటాయి. అలానే నెమళ్ళు కూడా ఉంటాయి. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఎలిఫెంట్స్ని ప్రొటెక్ట్ చేసే ప్లేస్ కనిపిస్తుంది మనకి. పికాక్ వచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేశాను, చూడండి. తర్వాత మనం ముదుమలైలోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ ముదుమలై నేషనల్ పార్క్ ఉంటుంది. ఇందులో మనము సఫారీ చేస్తూ టైగర్స్, ఎలిఫెంట్స్, డీర్స్, చీతాస్ ఇలా ఎన్నో రకాల యానిమల్స్ని చూడొచ్చు. అలానే ముదుమలై టైగర్ రిజర్వ్ చూసుకొని ఇంకా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది ఊటీకి. తర్వాత ఊటీ చేరుకోవచ్చు. ఊటీ చేరుకున్నాక చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. అందులో మొదటిగా ఊటీ రోజ్ గార్డెన్. ఇది ఊటీ నుండి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎన్నో రకాల గులాబీ పూలకి ఇది నిలయం. హైబ్రిడ్ వెరైటీలు చాలా ఉంటాయి. వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ ఊటీ లేక్. ఇది 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. లేక్ చుట్టూ పచ్చని ఎత్తైన చెట్లతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ బోట్ రైడ్ చేయొచ్చు. రిలాక్స్ అవ్వడానికి పార్క్ కూడా ఉంటుంది. ఊటీ ఫోటో పాయింట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ దొడ్డబెట్ట మౌంటైన్ పీక్. ఇది 6.7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నీలగిరి కొండల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఇది. చుట్టూ ఉండే కొండలు, లోయలు దీన్ని మరింత అందంగా చేస్తాయి. గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ ఊటీ నుండి 2.9 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇందులో ఎన్నో రకాల మొక్కలు, పువ్వులు ఉంటాయి. ఇందులో చిన్న ట్రైన్ ఉంటుంది. నడవలేని వారు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఊటీలో ఎన్నో టీ ఫ్యాక్టరీస్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇందులో తేయాకులు డ్రై చేసి పౌడర్ చేసే విధానం చూడొచ్చు. కాంప్లిమెంటరీకి టీ ఇస్తారు. టేస్ట్ చేసి నచ్చితే పర్చేస్ చేయొచ్చు. ఈ ఫ్యాక్టరీస్లో ఎన్నో రకాల చాక్లెట్స్ అలానే స్పైసెస్ కూడా ఉంటాయి. ఊటీ స్పెషల్ టీ ఎస్టేట్స్. ఊటీ చుట్టూ ఎన్నో టీ ఎస్టేట్స్ ఉంటాయి. ఈ టీ ఎస్టేట్ హైఫీల్డ్ టీ ఎస్టేట్. ఊటీ నుండి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఊటీ నుండి మైసూర్ రిటర్న్ వచ్చేప్పుడు ఇంకొక డైరెక్షన్లో అలో చేస్తారు.
ఈ డైరెక్షన్లో మొదటిగా పైన్ ఫారెస్ట్ 9th మైల్ షూటింగ్ పాయింట్ చూసుకొని పైకారా వాటర్ ఫాల్స్కి చేరుకోవచ్చు. లేక్ చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఎంతో ఎత్తైన అందమైన నీలగిరి హిల్స్ చేరుకోవచ్చు. నీలగిరి చెట్ల మధ్య ప్రయాణిస్తూ మైసూర్ చేరుకొని మన డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and tap the bell icon.